హాయ్ ఫ్రెండ్స్, ఎవరు ఇవాళ వీడియోలో ఏం చేయబోతున్నామంటే తెలంగాణ పాలిటెక్నిక్ సంబంధించి 3 సబ్జెక్టులు ఫెయిల్ అయినా కూడా మనం పాస్ అయినట్టుగా సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవచ్చు. దానికోసం 2000 రూపీస్ పే చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ ఒక 2-3 వీడియోలు చేశారు. నిన్న కూడా ఒక వీడియో చేశాను. బట్ నిన్నటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అప్లికేషన్ సంబంధించి మన లింక్ అయితే ఇవ్వలేదు. ఆ లింక్ అనేది ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా మనం ఎలా అప్లై చేయాలి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాంట్లో ఒక 4 పాయింట్స్ ఇచ్చారు. 4 పాయింట్స్ అలాగే మీకు ఉన్నటువంటి ఏవైతే డౌట్స్ బేస్ చేసుకుని ఒక మంచి వీడియో చేద్దామని చెప్పేసి ఇవాళ ప్లాన్ చేస్తున్నాను. ఇంతకుముందు కూడా నేను ఆల్రెడీ చాలా మందికి డౌట్ క్లారిఫై చేశాను. కొంతమంది అన్నాను అంత ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు వాళ్ళ కోసం కూడా నేను చాలాసార్లు చెప్పాను, ఇది ఫేక్ జెన్యూన్ మీరే తెలుసుకోండి అని చెప్పేసి కూడా చెప్పాను. మన ఛానల్ నుంచి అయితే ఏదైనా సరే మ్యాక్సిమం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక సర్క్యులర్ ఇష్యూ అయిపోయిన తర్వాత అది జెన్యూన్ సర్క్యులరా కాదా అనేది తెలుసుకొని నేనైతే వీడియోలు చేస్తాను. సో ఫేక్ న్యూస్ అయితే నేను చేయడానికైతే అసలు అలాంటి ఇంట్రెస్ట్ అయితే చూపాను. కాబట్టి సో ఇలాంటి జెన్యూన్ న్యూస్ కోసం, ఇలాంటి జెన్యూన్ ఛానల్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం. మనకు SBTET వాళ్ళైతే మీకు ఆల్రెడీ తెలుసు 3 సబ్జెక్ట్ సంబంధించిన సర్క్యులర్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి sbtet.telangana.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్ ఎక్కడ కూడా మీకు ఫ్రంట్ పేజ్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం లేదు. మరి దీనికి సంబంధించిన లింక్ ఎక్కడ ఉంది అని అంటే, మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జామ్ ఫీజులు ఏవైతే కడతారో అలా హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకుంటారో ఇక్కడ సర్వీసెస్ అని చెప్పేస్తుంది కదా, సర్వీసెస్ క్లిక్ చేయగానే మనకు స్టూడెంట్ సర్వీసెస్ వస్తాయి. దీంట్లో ఫీ పేమెంట్ హాల్ టికెట్ డౌన్లోడ్ అని చెప్పేస్తుంది. ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేయగానే మీకు మళ్ళీ 2 ఆప్షన్స్ వస్తాయి. 2 ఆప్షన్స్లో ఒకటి డిప్లొమా అని, నెక్స్ట్ వచ్చేసి TWSH. సో దీంట్లో ఏం చేస్తారంటే డిప్లొమా సబ్మిట్ చేయండి. సో డిప్లొమా సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయగానే మీకు మళ్ళీ ఇక్కడ పేమెంట్కి సంబంధించి హాల్ టికెట్కు సంబంధించినటువంటి సర్వీసెస్ వస్తాయి. దీంట్లో 3 ఎగ్జామ్షన్ అని చెప్పేస్తుంది. సో 3 ఎగ్జామ్షన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్కి వెళ్తారు. సో కొంతమందికి డౌట్ ఉంది, సార్ దీనికి లాస్ట్ డేట్ ఏమన్నా ఉందా, మరి ఇది ఇప్పుడే ఉంటుందా, ఇవాళ లాస్ట్ డేట్ అయిపోతుందా అని చెప్పేసి అంటారు. ఒకసారి ఒక సర్వీస్ అనేది ఎనేబుల్ చేసిన తర్వాత అది ఇప్పుడు ఏవైతే స్కీమ్స్ ఇంతకుముందు మీరు చూపించినట్టుగా ఏవైతే స్కీమ్స్కి మనకు దీనికి సంబంధించిన సర్క్యులర్ అయితే వచ్చిందో C05, C08, 9, 14, 16, 16S, అలాగే ప్రీవియస్లో కూడా కొంతమంది CCC వాళ్ళకు కూడా పర్మిషన్ ఇచ్చారు. సో ఈ స్కీమ్స్ వాళ్ళకు ఇది ఎప్పుడైనా సరే మీరు ఇప్పుడు ఎలిజిబిలిటీ ఉంటే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు 5 సబ్జెక్టులు ఉన్నాయి సార్, నేను నెక్స్ట్ సెమిస్టర్లో బాగా కష్టపడి రాసేసి అప్పుడు 3 సబ్జెక్టులు పాస్ అయితే మరి 2 సబ్జెక్టులు వస్తాయి కదా, మరి నెక్స్ట్ ఇయర్ అప్లై చేయొచ్చు అంటారు. నెక్స్ట్ సెమిస్టర్ ఇంకా 2 ఇయర్స్ అయినా ఎప్పుడైనా సరే ఈ సర్వీస్ అనేది ఎనేబుల్ ఉంటుంది. మీకు ఎప్పుడు ఎలిజిబిలిటీ వస్తే అంటే 3 సబ్జెక్టుల కన్నా తక్కువ పాస్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ అంటూ ఏముండదు. ఒకవేళ ఉంటే ఈ సెమిస్టర్లో ఇది లాస్ట్ డేట్ అని ఉండొచ్చు, కానీ ఇది నెక్స్ట్ ఇయర్ లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్. సో ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దీనికి సంబంధించి ఎలాంటి లాస్ట్ డేట్ అనేది అయితే లేదు. సో కాబట్టి మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్కి సంబంధించి కూడా నేను ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తాను, ఎలా అప్లై చేయాలనేది అది కూడా మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ ఇది క్లిక్ చేయగానే ఇక్కడ మనకు కొన్ని స్కీమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లేదు అని చెప్పేసి మనకు ఇక్కడ స్క్రోల్ అయితే జరుగుతుంది. C05, C08 స్కీమ్స్లో ఎవరైతే స్టూడెంట్ అడ్మిట్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన డేటా అనేది లేదు. అది ఇంకొక 2-3 డేస్లో అప్డేట్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కొంతమంది అడుగుతా ఉన్నారు, అన్న C16Sకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో లేదు అని చెప్పేసి అంటున్నారు. 16Sకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చేయదని, ఎందుకంటే ఈ సర్వీస్ ఇవ్వాలని ఎనేబుల్ చేశారు కాబట్టి దీంట్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మీరు ఇక్కడ మీకు వచ్చిన సమస్య ఏదైనా ఉంటే ఆ సమస్యకు సంబంధించి మీకు ఏమైనా సమస్యలు తలెత్తినట్లయితే వీటికి సంబంధించి ఒక మెయిల్ ఐడి అవుతుంది. మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు. వాళ్ళు మాక్సిమం 2 hours or 3 hours లేకపోతే 2-3 డేస్లో మీకు రిప్లై ఇచ్చే అవకాశం ఉన్నాయి. లేదంటే 2-3 రోజుల తర్వాత కూడా ఈ డేటా ఏదైతే పెండింగ్ డేటా ఉందో పెండింగ్ డేటా కూడా అప్లోడ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి సో ఇప్పుడైతే ఫస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి దాంట్లో వచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉందా లేదా తెలుసుకోండి. దాని తర్వాత 2-3 రోజుల తర్వాత అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు సర్వర్ చాలా మంది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు, కొంతమందికి అసలు ఈ సైట్ ఓపెన్ కావట్లేదు. ఎందుకంటే ఎట్ ఏ టైం చాలా మంది ఓపెన్ చేస్తే మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అంటే 2000 రూపాయల పేమెంట్ టైంలో ట్రాన్సాక్షన్ ఫెయిల్ కావచ్చు, లేకపోతే సర్వర్ బిజీ ఉండి కూడా అప్పుడప్పుడు అప్లికేషన్ ఎర్రర్ కూడా రావచ్చు. కాబట్టి 2-3 రోజుల తర్వాత అప్లై చేసే ప్రయత్నం చేయండి. సో ఇప్పటికైతే నేనైతే కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను, దాని ప్రకారంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ పిన్ నెంబర్ అని అడుగుతుంది. పిన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీకు నెక్స్ట్ వచ్చే స్క్రీన్ ఇలా ఉంటుంది. స్క్రీన్లో మీ నేము, ఫాదర్ నేము, అలాగే మీకున్న బ్యాక్లాగ్స్, మీరు ఏ స్కీమ్లో జాయిన్ అయ్యారు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీంట్లో మొబైల్ నెంబర్ అంటే రీసెంట్గా ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత కింద ఎన్ని సప్లీలు అవుతాయి, మీకు 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, 4 ఉన్నాయా, 5 ఉన్నాయా, 6 ఉన్నాయి, ఎన్ని సప్లీలు ఉంటే అన్ని సప్లీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఈ సప్లీలో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉండి అంటే నాకు 3 సప్లీలు ఉన్నాయి సార్ ఇక్కడ 4 చూపిస్తుంది
చూపిస్తుంది 5 చూపిస్తుంది అన్నా కూడా మీరు అక్కడ ఏదైతే మెయిల్ ఐడి ఉందో మెయిల్ ఐడి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. సో మ్యాక్సిమం ఎందుకంటే ఇదైతే 100%గా మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్కి వచ్చేసి ఒకటే సప్లై ఉంది కాబట్టి ఆ సప్లీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ నేమ్ ఇవి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఒకవేళ 3 కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఇక్కడ ఓన్లీ బ్యాక్లాగ్ అనే ఆప్షన్ వస్తుంది. ఒకవేళ 3 కన్నా తక్కువ ఉన్నట్లయితే ఇక్కడ సర్టిఫికేట్. సో కాబట్టి అంటే దీనికి ఎలిజిబిలిటీ ప్రకారంగా ఓన్లీ 3 సబ్జెక్టులు కాబట్టి మీరు ఒక సబ్జెక్ట్ అయినా 2 సబ్జెక్టులు అయినా 3 సబ్జెక్టులు అయినా ఇక్కడ సర్టిఫికేట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికి సంబంధించి పేమెంట్ ఇక్కడ 1 అయినా 2 అయినా 3 అయినా అన్ని సబ్జెక్టులు కలిపేసి ఓన్లీ 2,000. కాబట్టి ఒక సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఎంత అని చెప్పేసి కూడా కొంతమంది అడిగారు. 1 ఉన్నా 2 ఉన్నా 3 సబ్జెక్టులు ఉన్నా 2,000 కట్టాల్సిందే. ఇది క్లిక్ చేయగానే మనకు టర్మ్స్ అండ్ కండిషన్ దీని కిందనే టర్మ్స్ అండ్ కండిషన్ కూడా క్లిక్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు ఎవరైతే 2,000 రూపాయలు పెట్టేసి సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అప్లై చేసుకుంటున్నారో ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ పాయింట్ ప్రకారంగా మీ సెమిస్టర్ మెమోలో సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టుగానే ఉంటుంది అని చెప్పేసి మనైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఒకసారి మీరు అమౌంట్ కనుక పే చేసినట్లయితే సో ఇదైతే అమౌంట్ ఎక్కడ కూడా మీకు రిఫండ్ చేయడం కుదరదు అని చెప్పేసి సెకండ్ పాయింట్ ఇవ్వడం జరిగింది. అలాగే మీరు అప్లై చేసే ముందే మీరు 3 సబ్జెక్టులు 4 సబ్జెక్టులు ఓన్లీ 3 సబ్జెక్టులు ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది. సో 4 సబ్జెక్టులు ఉంటే అసలు యాక్సెప్ట్ చేయదు. కాబట్టి దాని గురించి మనకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకోటి 4వది వచ్చేసి దీంట్లో కొంతమందికి ఒక డౌట్ ఉంది, అన్న ఇప్పుడు నేను ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టులు ఫెయిల్ అయినా ఒకటే సబ్జెక్టు ఫెయిల్ అయినా కదా, ఒక సబ్జెక్టు కోసం నేను ఇది అప్లై చేయాలా వద్దా అనేది అది కూడా మీకే వదిలిపెట్టారు ఇష్టం. ఏంటంటే మీరు సప్లీ రాసి అన్ని సబ్జెక్టులు పాస్ అవుతారా, లేదు ఆ సప్లీలు నేను రాయను నా నుంచి కాదు ఆ 3 సబ్జెక్టులు వదిలిపెట్టేసుకుంటా అంటే వదిలిపెట్టేసుకోవచ్చు. ఒకసారి మీరు 3 సబ్జెక్టులు వదిలిపెట్టేసి నేను అప్లై చేసుకుంటా అంటే మళ్ళీ ఫ్యూచర్లో నేను పాస్ అవుతా సప్లీ పేమెంట్ కట్టేస్తా అంటే కుదరదు అని చెప్పేసి క్లియర్గా 4th పాయింట్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి అది మీరు పాస్ అవుతా అనుకుంటారా లేకపోతే అప్లై చేసుకుంటా అంటారా అనేది మీకు ఇచ్చిపోయి ఒకసారి మీరు 2,000 రూపాయలు కట్టేసి 3 సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ కనుక పెట్టుకున్నట్లయితే మళ్ళీ మీకు ఫ్యూచర్లో ఎక్కడ కూడా ఈ సప్లీకి సంబంధించిన పేమెంట్ గేట్వే ఓపెన్ కాదు. దానికి సంబంధించి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ సర్టిఫికేట్కి సంబంధించి కూడా మీకు లాస్ట్లో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సర్టిఫికేట్ ఎలా వస్తుంది అనేది. సో మొత్తం అయితే 4 కండిషన్లు చదివిన తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి. నెక్స్ట్ పేమెంట్ గేట్వేకి వచ్చేస్తే పేమెంట్ గేట్వేలో డెబిట్ కార్డ్ అయితే మనకు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఎంత పడతాయి ఏందనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని తర్వాత నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, లే క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయాలి. ఇక సర్టిఫికేట్ విషయానికి వస్తే సో సర్టిఫికేట్ ఏమని మెన్షన్ చేశారు మనకు ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్లో మనకు సర్టిఫికేట్లు సెమిస్టర్ వైజ్ సర్టిఫికేట్లు ఉంటాయి, లాస్ట్ ఫైనల్ మెమో ఒకటి ఉంటుంది. ఈ సెమిస్టర్ వైజ్ మెమోలలోనే మనకు ఏ సబ్జెక్టు అంటే ఏ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్ ఉంది, దాంట్లో ఎన్ని మార్కులు వచ్చాయి, మనం పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అని ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఓన్లీ సెమిస్టర్ మెమోలలోనే ఉంటుంది. ఇది తప్ప మనకు ఫైనల్ మెమోలో ఎలా ఉంటుంది, ఫైనల్ మెమోకి సంబంధించి ఇది. సో ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్కులు వచ్చాయి, సెకండ్ సెమిస్టర్లో ఎన్ని వచ్చాయి, థర్డ్ సెమిస్టర్లో ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి వాటికి ఓన్లీ మార్కులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ సప్లీలో పాస్ అయ్యారా, ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా లేకపోతే సబ్జెక్ట్ ఎగ్జామ్షనా అనేది మట్టుకుంటుంది. అంతేగాని మీరు ఇక్కడ సబ్జెక్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఫైనల్ మెమోలో ఉండదు. అయితే ఇది ప్రాబ్లం అవుతుందా అంటే మన ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం కావచ్చు అండి కొన్ని కేసెస్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బీటెక్లో జాయిన్ అవుతా, బీటెక్లో జాయిన్ కావడానికి వాళ్ళకి కావాల్సిందేంటి డిప్లొమా సర్టిఫికేట్ మీ దగ్గర ఉందా లేదా, మీరు ఎట్లా పాస్ అయ్యారు, సప్లీలో పాస్ అయ్యారా, రెగ్యులర్లో పాస్ అయ్యారా, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ పెట్టుకుని పాస్ అయ్యారా, ఎట్లా పాస్ అయ్యారా వాళ్ళకి సంబంధం లేదు. మన డిగ్రీలో జాయిన్ కావడానికైనా లేకపోతే బీటెక్లో జాయిన్ కావడానికైనా మన దగ్గర మెమో ఉందా, ఓకే మెమో ఉంటే ఓకే దాంతే. కానీ దాంట్లో ఈ ప్రీవియస్లో మీరు ఎగ్జామ్షన్కు లేకపోతే సప్లిమెంటరీకి లేకపోతే రెగ్యులర్కి సంబంధం లేదు. అంటే అడ్మిషన్ టైంలో మరి సబ్జెక్టు ఫెయిల్ అయినటువంటి కేసెస్ ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే కొన్ని అంటే ప్రైవేట్ జాబ్స్ లేకపోతే కొన్ని గవర్నమెంట్ జాబ్లో అప్పుడు ఏం చేస్తారంటే మీ రెగ్యులర్ మెమో తీసుకొని రమ్మంటారు, రెగ్యులర్ మెమో లేకపోతే సప్లిమెంటరీ ఏదో ఒక మెమో తీసుకొని రమ్మంటారు. మెమో చూస్తారంటే ఓకే, మెమో కాకుండా కొన్నిసార్లు ఏంటంటే మీ సెమిస్టర్ మెమోస్ కూడా తీసుకొని రమ్మంటారు. సెమిస్టర్ మెమోస్ తీసుకొని వచ్చేసాం, సెమిస్టర్ మెమోలో తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు లేకపోతే 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు, నీకు సర్టిఫికేట్ ఎలా వచ్చిందని చెప్పేసి అడిగినప్పుడు ఇట్లా ఎగ్జామ్షన్ అనేది ఒకటి సర్వీస్ ఇచ్చారని చెప్పేసి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా ఇప్పుడైనా కానీ అంటే మనకు ఫస్ట్ ప్రయారిటీ రెగ్యులర్గా పాస్ అయిన వాళ్ళకి, తర్వాత సప్లీలో పాస్ అయిన వాళ్ళకి, లాస్ట్ ప్రయారిటీ ఎవరికంటే ఇట్లాంటి ఎగ్జామ్షన్ పెట్టుకున్న వాళ్ళకే ప్రయారిటీ అనేది ఇస్తారు. ఇది కొన్ని కేసెస్ అంటే డిపెండింగ్ ఆన్ జాబ్ కేసెస్ లేకపోతే గవర్నమెంట్ సెక్టర్లో కావచ్చు ప్రైవేట్ సెక్టర్ కొన్ని కేసెస్లో.
అంతేగాని మనకి ఒకసారి సర్టిఫికేట్ అనేది ఇష్యూ అయింది అని అంటే మీరు డిగ్రీలో జాయిన్ కావడానికి కానీ బీటెక్లో జాయిన్ కావడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు 100%. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే 2-3 సంవత్సరాల నుంచి మీరు ఈ సబ్జెక్ట్లో పాస్ కానప్పుడు ఇంకొక 2 ఇయర్స్లో పాస్ అయితే నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసుకున్నారు. ఇలాంటి టైం వేస్ట్ చేసుకొని చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ కోసం స్పెషల్గా ఇచ్చినటువంటి సర్వీసెస్ కాబట్టి సో మీకు ఇలా పాస్ అయినట్టు సర్టిఫికేట్ ఇస్తారు. అది కొన్ని కేసెస్లో ఓన్లీ 10-20% కేసెస్లో మనకు అడుగుతారు ఎలా మీకు ఈ సర్టిఫికేట్ వచ్చింది ఫెయిల్ అయినా. అలాంటి కేసులో మీరు కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తే సరిపోతుంది. అంతేగాని ఈ సర్టిఫికేట్ అయితే పెద్ద మీకు ప్రాబ్లం కాదు. కాబట్టి మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇది ఫైనల్ మెమో ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది. దీంట్లో ఎక్కడ కూడా మీకు సబ్జెక్టు నేమ్ అనేది మెన్షన్ చేయరు. ఓన్లీ సెమిస్టర్ మెమోలలోనే మీకు ఫెయిల్ అయినట్టుగా చూపిస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ ఫైనల్ మెమో అయితే ఇలా ఉంటుంది. కాబట్టి మీకు ఈ మెమో గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా స్టిల్ దీనికి సంబంధించిన డౌట్లు ఉన్నా ఏమైనా ఉన్నా కూడా నేను కూడా వేరే ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంకా తెలిసిన వాళ్ళు అడిగి సో దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఒకవేళ డౌట్స్ అంటే ఈ స్కీమ్స్కి సంబంధించిన డౌట్స్ కనుక ఉంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒక 2-3 వీడియోలు చేశాను. ఆ వీడియోలకు సంబంధించిన లింకులు కూడా నేను అటాచ్ చేస్తాను. ఒకసారి వీడియోలు చూడండి. సో దీనికి అలాగే కొంతమందికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాంగ్ వస్తే పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు ఇక్కడ ఫోన్ నెంబర్ కానీ లేకపోతే ఇక్కడ మెయిల్ ఐడి కానీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళకి మెయిల్ చేయండి. ఇప్పుడు ఎవరు అప్లై చేయకని, ఎందుకంటే ఈ డేటా అనేది అంత అప్లోడ్ చేస్తున్నారు. చాలామంది కూడా యాక్సెస్ చేస్తున్నారు. సర్వర్ బిజీ ఉండొచ్చు. కాబట్టి ఒక 2-3 రోజులు అయిన తర్వాత లేకపోతే నైట్ టైంలో కానీ అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఇంకొకటి మొబైల్ నుంచి మీరు అప్లై చేసేటప్పుడు పేమెంట్ చేసే టైంలో ఫోన్స్ కానీ మెసేజ్ కానీ వచ్చినప్పుడు మనకు పేమెంట్ గేట్వే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం నైట్ టైంలో అయితే కాల్స్ రావు. కాబట్టి నైట్ టైంలో మొబైల్ నుంచి అయినా సరే అప్లై చేసుకోవచ్చు. సో నైట్ టైంలో అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మన డిప్లొమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇలాంటి వీడియోస్ కోసం ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.